అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కొత్త బండి ఒకటి తీసుకున్నాం కదా, బైక్. ఆ బైక్ పూజ కోసం ఇవాళ కాణిపాకం వెళ్తున్నాము. మీకు వెళ్ళే దారిలో అంతా చూపించుకుంటూ వెళ్తాను. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, ఓపిక్గా స్కిప్ చేయకుండా చూడండి. జై శ్రీరామ్. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కాణిపాకం హైవే అండి ఇది. తిరుపతి నుంచి, తిరుచానూరు నుంచి ఈ హైవే ఎక్కితే కాణిపాకం వెళ్తాం స్ట్రైట్గా. ఇందాక చెప్పాను కదా, వీడియో కొంచెం లెంత్గా ఉంటుందని. కావాలంటే 2x స్పీడ్లో పెట్టుకుని చూడండి. అన్నట్టు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత లెంత్లో పెడుతున్నాను. 2 పార్ట్స్గా పెడితే మళ్ళీ అది బోర్ కొట్టి ఎవరు చూడలేదు. అందుకని సింగిల్గా వీడియోనే పెట్టాలని చెప్పి ఇంత లెంత్లో పెట్టాను. ఇది తిరుపతి ఔటర్ హైవే అండి. రేణుగుంట నుంచి చంద్రగిరికి వెళ్ళే హైవే ఇది. సిటీలోకి వెళ్లకుండా ఈ హైవేలోంచి చంద్రగిరిని దాకా వెళ్ళిపోవచ్చు రేణుగుంట నుంచి. మనం కొంచెం ముందుకెళ్ళగానే ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే శ్రీనివాస మంగాపురం, పీలేరు, మదనపల్లి, అట్లాగే అనంతపూర్ దాకా టచ్ అవుతుంది హైవే. అదే ఆ సర్కిల్ నుంచి స్లైట్ లెఫ్ట్ తీసుకుంటే చిత్తూరు, బెంగళూరు హైవే. ఇక్కడ నుంచి టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. కాణిపాకం వచ్చి 57 కిలోమీటర్స్ ఉంది, చిత్తూరు 65 కిలోమీటర్స్ ఉంది, అట్లాగే బెంగళూరు 240 కిలోమీటర్స్. అట్లాగే ఇదే హైవే చిత్తూరు నుంచి చెన్నైకి కూడా వెళ్తుంది. వేలూరు, అట్లా గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్తుంది ఇదే హైవే. చిత్తూరు నుంచి డైవర్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం చంద్రగిరి దగ్గరికి వెళ్తాము. అంటే అవుటర్ హైవేలోంచి వెళ్ళిపోతాం. రైట్ సైడ్కి వెళ్తే మనం చంద్రగిరిలోకి ఎంటర్ అవుతాం. ఇక రైట్ సైడ్ లో కనిపించేది చంద్రగిరి విలేజ్. చంద్రగిరి ఫోర్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి చిన్నగా. మనం 2 days బ్యాకే ఈ బైక్ డెలివరీ తీసుకున్నాం కాబట్టి నేను 50-60 కిలోమీటర్స్ రేంజ్ కన్నా ఎక్కువ స్పీడ్ తోలట్లేదు. నేను
ఎందుకంటే న్యూ బైక్ 50 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదని చెప్తారు. కానీ నేను ఒక 60 దాకా అట్లా వెళ్తున్నాను హైవేలో కాబట్టి, కంటిన్యూస్ స్పీడ్ మెయింటైన్ చేయవచ్చు కాబట్టి. టీవీలో అట్లా నడిపితే ఒక 1000 కిలోమీటర్స్ వరకు ఇంజిన్ బోర్ సెట్ అవుతుంది అంటారు. అండ్ మైలేజ్ కూడా ఒక కాన్స్టెన్స్ మైలేజ్ వస్తుందని చెప్తారు. అందుకని షోరూంలో కూడా చెప్తారు మనకి మెకానిక్లు 50 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళదు ఒక 1000 కిలోమీటర్స్ దాకా అని. అందుకని నేను చాలా స్లోగా వెళ్తున్నాను, 50-60 మధ్యలో పడుతుంది. మనకి హైవేలో ఎటు చూసినా కూడా కొండలు కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ టు రైట్ కూడా కొండల కింద అన్ని మామిడి తోటలు ఉంటాయి, చూసేదానికి చాలా బాగుంటాయి. కొబ్బరి తోటలు కొన్ని, వరి పొలాలు కొన్ని ఉంటాయి. ఇట్లాంటి ప్లేస్లో డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ చేసినట్టు కూడా తెలియదు. మనకి ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది హెరిటేజ్ అవుట్లెట్ అండి. మీకు రైట్లో ఉండేది హెరిటేజ్ కంపెనీ, చిత్తూరు బైపాస్లో ఉంటుంది. ఈ అవుట్లెట్ దగ్గర ఆగి చాలా మంది టీలు అన్ని హెరిటేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు ఇక్కడ. ఇది చిత్తూరు హైవేలో ఆ హెరిటేజ్ పార్లర్ ఉంటుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది అదే మీకు చెప్పా కదా హెరిటేజ్ కంపెనీ అని, అది ప్రొడక్షన్ ప్లాంట్ హెరిటేజ్. మనకి ఈ హైవే కంప్లీట్ అయినాక ఎంత ఫ్రీగా ఉంది. ఒకప్పుడు ఇది డబల్ లైన్ ఉండేది. చిత్తూరుకే మనకి కార్లో వెళ్ళినా కూడా 1.5 hours పట్టేది, అంత ట్రాఫిక్ ఉండేది ఈ లైన్లో. ఇప్పుడు ఇది 6 lane అయిపోయింది, బెంగళూరు దాకా 6 lane అయిపోయింది. ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఈ హైవే చూసేదానికి కూడా స్ట్రైట్గా ఎంతో నీట్గా ఉంటుంది. అరౌండ్ 2 to 3 kilometers స్ట్రైట్గా ఉంటుంది ఒకటే లైన్లో. ఇక్కడ బాబోయ్ యాక్సిస్ మీద రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నారు. వీరాంజనేయం ప్రసన్నాంజనం ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా బాగుంది. కొంచెం ముందుకు వెళ్తే పూతలపట్టూరు సర్కిల్ దగ్గరికి వెళ్తాము. అంటే హైవేలోనే ఉంటాము కానీ లెఫ్ట్లోకి హైవే డౌన్ అయితే పూతలపట్టులోకి వెళ్తాము. ఇంకా కాణిపాకం 17 kilometers ఉంది. బెంగళూరు 197. చిత్తూరు 18 kilometers.
మనం చిత్తూరు సిటీలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోవచ్చు. అదే బెంగళూరు వెళ్ళాలంటే స్ట్రైట్ హైవేలో వెళ్ళిపోవచ్చు. ఇట్లా హైవేలో కూడా వెళ్ళొచ్చు, కానీ అట్లా అవుటర్లోంచి రౌండ్ తిరిగి చిత్తూరు సిటీలోకి వెళ్ళాలి. అదే ఇక్కడ నుంచి అయితే ఇట్లా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ సిటీలోకి వెళ్ళిపోతారు చిత్తూరుకి. మీకు కనిపించే లైనే చిత్తూరుకి వెళ్ళే రోడ్డు. చిత్తూరు చెన్నై కూడా వెళ్తుంది, సిటీలోంచి వెళ్ళాలి. కాణిపాకం టెంపుల్ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుని ఆ నెక్స్ట్ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుని కాణిపాకం రూట్లోకి వెళ్తాము. లేదంటే ఈ లెఫ్ట్ కాకపోయినా ఇంకొక నెక్స్ట్ వచ్చే లెఫ్ట్కైనా తీసుకుని వెళ్ళొచ్చు, కానీ మనం ఈ రైట్లోకి వెళ్ళిపోతాం, ఈ లెఫ్ట్లోకి వెళ్ళిపోదాము. లెఫ్ట్ తీసుకుని అక్కడ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుని వెళ్తాం. మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకుని ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనకి సింగిల్ రోడ్డు వస్తుంది, 3 కిలోమీటర్స్ ఉంటుంది కాణిపాకం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 2 కిలోమీటర్స్. కాణిపాకం విలేజ్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం ముందుకెళ్ళి మనకు రైట్ సైడ్లో టెంపుల్ ఆర్చ్ వస్తుంది.
ఈ ఆర్చిలోంచి రైట్ లోపలికి వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ కాణిపాకం పార్కింగ్ అవి వసూలు చేస్తారు. ఇక్కడ కాణిపాకం వచ్చి స్టే చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రైవేట్గా హోటల్ రూమ్స్ ఉంటాయి, దేవస్థానాలు కూడా హోటల్ రూమ్స్ ఉంటాయి. మీకు కనిపించే ఇవన్నీ హోటల్ రూమ్స్, ఫుడ్ హోటల్సే. స్టేకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం ముందుకు వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్తాము. అదిగో అది కనిపించేదే, స్ట్రైట్గా కనిపించేదే కాణిపాకం మెయిన్ టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ వేసుకొచ్చి మన వెహికల్ పూజ చేయించుకోవాలి. బైక్ ఆ పూజ దగ్గరికి వెళ్దాము. ఇదిగోండి, ఇదే కనిపించేదే గోపురం, కాణిపాకం టెంపుల్ది మెయిన్ టెంపుల్, కోనేరు. మనం ఇప్పుడు బండి పూజ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ బండి పూజ చేసుకుని ఆ తర్వాత దర్శనానికి వెళ్దాం. అక్కడ బండి వాటర్ సర్వీస్ చేపించి పూజ చేపిద్దాం. బండి వాటర్ సర్వీస్ అయిపోయింది. బండి నీట్గా వాటర్ లేకుండా నీట్గా తుడుస్తున్నాము. మా ఫ్రెండ్ టికెట్ ఇక్కడే తీసుకోవాలి. బైక్ వచ్చి 50 రూపాయలు పూజ టోకెన్. అన్నా బైక్ యాభైయా? అక్కడైతే టికెట్ తీసేసుకుని ఇక్కడ పూజ కోసం ఇక్కడ లైన్లో పెట్టాము. ఆమె మన బండికి అన్ని బొట్లు పెట్టి పూజ కోసం రెడీ చేస్తుంది. ఇక్కడ మనం ఏమీ చేయక్కర్లేదు, అన్నీ వాళ్ళే చేసేస్తారు. ఇదిగోండి, బొట్లు అయి పెట్టేయటం అన్నీ కంప్లీట్ అయిపోయింది. నీట్గా బొట్లన్నీ క్లీన్గా పెట్టేసింది, దండ కట్టేశారు. ఇంకా పూజారి కూడా వచ్చి పూజ చేయటమే లేట్. అమ్మగారి పేరు బాలకృష్ణ. సంకల్పన రవీంద్ర నైస్. మన వెహికల్ది పూజ అయిపోయిందండి. ఇట్లాగే ఎన్నో వందల బండ్లు వచ్చి ఇక్కడ పూజ చేయించుకుని వెళ్తారు. ఇగో ఇవన్నీ కనిపించేవి కొత్త బండ్లు ఉంటాయి. ఎవరన్నా వచ్చి దర్శనం చేసుకుంటాకు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకుని మరీ వెళ్తారు ఇక్కడ కాణిపాకంలో. మనం ఇప్పుడు బండి ముందుకు మూవ్ చేసి సైడ్ని అక్కడ పెట్టి మనం దర్శనానికి వెళ్ళేసి వద్దాము.
మనకిప్పుడే కాణిపాకం టెంపుల్ దర్శనం అయిపోయింది. మనకు ఎదురుగా కనిపించేది నక్షత్రవనము. దీంట్లో దేవతా చెట్లు అంటారు కదండి, మారేడు, మర్రి చెట్లు, అట్లాంటి ఎన్నో రకాల వృక్షాలు నక్షత్రవనంలో ఉంటాయి. మీరు చూడాలనుకుంటే కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇది కాణిపాకం టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్. బయట ప్రసాదం లడ్డూలు ఇస్తారు అక్కడ. కాణిపాకం టెంపుల్ పక్కనే ఇంకోటి శివాలయం టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొద్దాము. ఇదంతా కూడా కాణిపాకం టెంపుల్ వాల్స్. ఇవన్నీ రీసెంట్గా ఇదంతా టెంపుల్ రెన్యువేట్ చేస్తారు. మనం బండి ఇక్కడ పార్క్ చేసి శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేద్దాం. మీకు అక్కడ కనిపించే గోపురమే శివాలయం ఉంది. ఈ శివాలయం ఎంట్రన్స్ ముందు వినాయక స్వామివి అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. అన్ని రకాల స్టాచ్యూస్, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, శివుడివి అన్నీ ఉన్నాయి. ఇదిగోండి పెద్ద నందీశ్వరుడు. అదే శివాలయ గోపురము. లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు. ఇదిగోండి శివాలయం ముందు బయట పక్క గజిస్తాము. అక్కడ కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు పెడుతున్నారు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఓపికగా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.